ఆమె స్నేహితులు. ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. అది పగలంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆహారం కోసం అన్వేషించేది. రాత్రి కాగానే అవన్నీ గూటికి చేరి హాయిగా నిద్రించేవి. ఆ కోడికి ఒక బాతు, కాకి, మేక, కుక్క, మేక పిల్లలతో మంచి స్నేహం ఉంది. అవన్నీ కలిసి సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఆహారపు వేటలో ఉన్న కోడికి వరి విత్తనాల మూట కనిపించింది. అప్పుడు కోడి ఇలా ఆలోచించింది, ఇప్పుడు నేను తింటే ఇవి నాకు మాత్రమే సరిపోతాయి. అలా కాకుండా నా మిత్రుల సహాయంతో వీటిని నాటితే బోలెడంత పంట పండుతుంది. అప్పుడు అందరం కలిసి ఆనందంగా ఆహారం తినవచ్చు. అనుకున్నదే తడవుగా ఆ మూటను తీసుకుని మిత్రుల దగ్గరికి వెళ్ళింది కోడి. మిత్రులారా, నేను ఈ విత్తనాల మూటను నాటాలనుకుంటున్నాను. మీలో ఎవరు నాకు సహాయపడతారు అని అడిగింది. నేనైతే సహాయపడలేను అంటూ బాతు నిరాకరించింది. నా వల్ల కాదు అంటూ కాకి తప్పించుకుంది. నన్ను లెక్కలోకి తీసుకోవద్దు అంటూ మేక వెనక్కి తిరిగింది. సరే అయితే తప్పదుగా, నేనే స్వయంగా వీటిని నాటుతాను అంటూ కోడి మూటలోని విత్తనాలను చాలా ఓపికగా పొలంలో నాటింది. నాటిన కొద్ది రోజులకే పంట చాలా బాగా పండింది. ఆ కోడి ఆనందానికి అయితే అంతే లేదు. మళ్ళీ మిత్రులను ఇలా అడిగింది, మిత్రులారా, పంట చేతికి వచ్చింది. పనులు మొదలు పెడితే మంచిది. ఇంకా ఆలస్యం చేస్తే వానలు కురిసి మొత్తం నేలపాలు అవుతుంది. పంటను కొయ్యాలనుకుంటున్నాను. మీలో ఎవరు నాకు సహాయపడతారు? నేనైతే సహాయపడలేను. నా వల్ల కాదు. నన్ను లెక్కలోకి తీసుకోవద్దు. సరే అయితే విత్తనాలను నాటిన దానిని నాకు తప్పదుగా, నేనే స్వయంగా పంటను కోసి జాగ్రత్త పరుస్తాను అని కోడి రోజంతా శ్రమించి పంటను కోసి సంచులలో నింపి తన గూటికి చేర్చింది. ఒకనాడు తను పండించిన దానితో మంచి భోజనం తయారు చేయాలని కోడి భావించింది. తన స్నేహితులతో ఇలా అంది, మిత్రులారా, నేను ఈరోజు రుచికరమైన బిర్యానీ చేయాలనుకుంటున్నాను. మీలో ఎవరు నాకు సహాయపడతారు? ముగ్గురు ఎప్పటిలానే యథావిధిగా నిరాకరించి వెళ్ళిపోయారు. దాంతో కోడి ఒక్కతే చాలా కష్టాలు పడి బిర్యానీ తయారు చేసింది. వంటకం చాలా బాగా వచ్చింది. ఆ ప్రదేశం మొత్తం గుమ్మగుమ్మలతో నిండిపోయింది. ఆ వాసనకు బాతు, కాకి, మేక, కుక్క లొట్టలు వేసుకుంటూ నెమ్మదిగా అక్కడికి వచ్చాయి. అంతకు ముందు తప్పించుకు తిరిగినవి మూడు ఇప్పుడు ఏం చెబుతాయో తెలుసుకుందామని కోడి ఇలా అడిగింది, మిత్రులారా, మీలో ఎవరు బిర్యానీ తినాలనుకుంటున్నారు? నేను తినాలనుకుంటున్నాను అని బాతు ఆ బిర్యానీని చూసి ఎగురు గంతేసింది. సమాధానం ఇచ్చింది, నేను కూడా తింటా అంటూ కాకి అంది. అప్పటికే కాకి నోట్లో నీళ్లూరాయి. ఇంత మంచి బిర్యానీని ఎవరైనా వదులుకుంటారా? నాకు కావాలి అన్నది మేక చాలా ఆత్రంగా. క్షమించండి మిత్రులారా, మీలో ఎవరికి ఈ బిర్యానీ తినే అర్హత లేదు. ఎందుకంటే విత్తనాలు నాటినప్పుడు, పంట కోసినప్పుడు, చివరికి ఈ బిర్యానీ వండినప్పుడు కూడా ఎవరు సహాయపడలేదు. అప్పుడు తప్పించుకుని తిరిగి ఇప్పుడు అనుభవించాలంటే ఎలా కుదురుతుంది? ఇక మీరు బయలుదేరండి అన్నది కోడి. తమ బద్ధకపు చేష్టల కారణంగా వేడి వేడి బిర్యానీ వదులుకోవాల్సి వచ్చినందుకు బాతు, కాకి, మేక పిల్లలు, కుక్క తమను తాము తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. తర్వాత తన పిల్లలతో కలిసి కోడి ఆహారాన్ని అంతా హాయిగా సంతోషంగా తిన్నది. ఈ కథలోని నీతి ఏమిటంటే, కష్టపడినదే ఫలితం రాదు. Subscribe, like. Thanks for watching.